హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో చాలా నోరూరించే పండు మిర్చి నిల్వ పచ్చడి అనమాట. సో ఈ సీజన్‌లో చాలామంది పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా! సో అందులో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది పండు మిర్చి పచ్చడి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. నార్మల్‌గా ఈ పచ్చడిని తక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. సో ఇంత టేస్టీగా ఉండే పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను. దీనికోసం నేను ఒక 100 గ్రాముల పండు మిర్చిని తీసుకున్నానండి. వీటిని బాగా క్లీన్ చేసేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అలాగే పైన తొడిమ ఉంటుంది కదా! తొడిమని కూడా తీసేయాలనమాట. పండు మిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి నార్మల్‌గా ఆవకాయ, మామిడికాయ ఎక్కువగా తింటూ ఉంటారు కదా! సో ఇలాగా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో ఇక్కడ నేను బాగా క్లీన్ చేసేసి వీటన్నిటిని పొడి బట్టతో తుడిచేసి పెట్టుకున్నాననమాట. సో పైన తొడిమ అనేది పచ్చడికి ఉండకూడదు, తీసేస్తారనమాట. సో అలా తీసిన తర్వాత ఇలా ఉంచాను. సో చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్‌ని యాడ్ చేయాలనమాట. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పండు మిరపకాయలని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఈ పచ్చడి చేసుకోవడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుందండి. ఎక్కువ టైం కూడా అవసరం ఉండదు. సో ఇలా ఆయిల్‌లోనే ఒక 50% దాకా పండు మిర్చిని ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా చేయడం వల్ల పికిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. పండు మిర్చి అనేవి కరెక్ట్‌గా ఫ్రై అయిపోతాయి. చూడండి ఇలా వచ్చేస్తే సరిపోతుంది. మనం పూర్తిగా ఫ్రై చేసామనుకో పికిల్ అనేది డ్రై అయిపోతుందనమాట. సో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అవన్నీ తీసిన తర్వాత అదే బాండీలో అదే ఆయిల్‌లోనే ఒక చిటికెడు దాకా మెంతుల్ని యాడ్ చేయాలా. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను. అది కొద్దిగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేయాలి ఆయిల్‌లో. వీటిని మధ్యలో తిప్పుకుంటూ టమాటా అంతా మెత్తగా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్‌లో. ఎక్కువ టైం తీసుకోదు. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి చేయాలన్నమాట. సో చూడండి టమాటా ముక్కలు అనేవి కాస్త మెత్తబడ్డాయి కదా! ఇంకాస్త గుజ్జుగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా అంతా కంప్లీట్‌గా మెత్తబడిపోయింది. ఇలా వచ్చే వరకు మనము ఆయిల్‌లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత దీనికి పండు మిర్చిని యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి మిక్సీలో పండు మిర్చిని యాడ్ చేశాను. అలాగే ఫ్రై చేసుకున్న టమాటా అంతా కూడా యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్, 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో చూడండి ఇలా వచ్చేసింది. మిక్సీ పట్టిన తర్వాత మనకి కాస్త టైట్‌గానే ఉంటుందండి చట్నీ. మీరు కంప్లీట్‌గా ఫ్రై చేశారనుకో పండు మిర్చిని మొత్తం డ్రై అయిపోతుంది. సో ఒక 50% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో అదే బాండీలో ఇంకొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసి మళ్ళీ దీనికి పోపు పెట్టేసుకోవాలన్నమాట. సో కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది కాస్త హీట్ అయిపోయిన తర్వాత ఈ సీజన్‌లో అయితే మనకు పండు మిర్చి బాగా అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో ఇలా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసాను. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, అలాగే శనగపప్పును యాడ్ చేసి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి కరివేపాకు కాస్త చిటపటమంటున్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా! ఆ పచ్చడిని ఇందులో యాడ్ చేయాలన్నమాట. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ పచ్చడి పెట్టుకున్నట్లయితే మొత్తానికి ఒకేసారి పోపు వేయొద్దండి. జస్ట్ మీరు ఎంత వాడుకుంటున్నారో అంతటికి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. మిగతాది అలానే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మీకు కలర్ చేంజ్ అవ్వకుండా చాలా బావుంటుంది. చూడండి ఇలా ఆయిల్‌లో కాస్త మగ్గించేస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు సైడ్స్‌కి ఆయిల్ అనేది ఇలా వచ్చేస్తూ ఉంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయినట్లు అనమాట. పచ్చడి ఇలా చేస్తే గనక టేస్ట్ చాలా బావుంటుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు కదా! మీకు రైస్‌లోకి అలాగే ఏ కర్రీస్‌లోకి సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. సో చాలా సింపుల్‌గా చేసాం కదా! సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటల కోసం ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.